అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ముఖ్యంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇటు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ముఖ్యంగా ఇటు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ టార్గెట్లు సల్మాన్ ఖాన్ ఉన్నాడు అనే అంశానికి సంబంధించి ఎప్పుడైతే తీవ్రమైన చర్చకు దారితీస్తుందో ఆ తర్వాత పోలీసులు ఫుల్ సపోర్ట్గా నిలిచిన పరిస్థితి సెక్యూరిటీ విషయంలో. అయితే సల్మాన్ తండ్రిని కూడా చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సల్మాన్ ఖాన్కి సంబంధించి వీళ్ళిద్దరూ ఎందుకు అక్కడికి వెళ్ళారు, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇంతటి దారుణానికి పాల్పడే ప్రయత్నం చేస్తోందా, ఇటు సల్మాన్ ఖాన్ హత్యకు కారణం ఏంటి? అదిగో మీరు చూడొచ్చు, ఇషా చబ్రా మే 21న సల్మాన్ ఖాన్ ఇంట్లోకి దొంగచాటుగా ప్రవేశించిన ఇషా చబ్రాకు సంబంధించిన విజువల్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎందుకు వెళ్ళింది ఇషా చబ్రా, సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఎందుకు చొరబడింది, దొంగచాటుగా ఎందుకు వెళ్లే ప్రయత్నం చేసింది, కేవలం దొంగతనానికి పాల్పడే ప్రయత్నం చేసిందా, లేకపోతే సల్మాన్ ఖాన్ను చంపేందుకు కుట్ర పన్నిందా? ఇటు ఇషా చబ్రా వెనకాల ఉండి నడిపించిందెవరు? ఇషా చబ్రా తనంతట తానుగా వెళ్లే ప్రయత్నం చేసిందా, లేకపోతే ఎవరైనా వెనకాల ఉండి నడిపించే ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ అయితే ఎవరు? అది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగేనా, లేకపోతే ఇంకెవరి హస్తమైనా ఉందా? అసలు ఈ ఇషా చబ్రా ఎవరు, ఎందుకు వెళ్ళింది? సల్మాన్ ఖాన్కి ఆమెకు ఏమైనా సన్నిహిత సంబంధాలు ఉన్నాయా, లేకపోతే పరిచయస్తురాలా? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు రాబోతున్నాయి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అసలు ఎవరు ఈ ఇషా చబ్రా, ఈ ఇషా చబ్రాకి సంబంధించి పోలీసులు ఎటువంటి డీటెయిల్స్ ను వెల్లడించడం జరుగుతోంది? బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బాంద్రాలోని హై ప్రొఫైల్ పీపుల్ నివసించేటువంటి ఐ థింక్ టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. మళ్ళీ రామ్దాస్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇటు సల్మాన్ ఖాన్కి బెదిరింపులు చూసాం, ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే కాదు, చాలా విరివిగా ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇటు సల్మాన్ ఖాన్ని చంపేస్తామంటూ బెదిరింపు కాళ్ళు, ఈమెయిల్లు ఇవన్నీ చూసాం. ఇప్పుడు అదే సల్మాన్ ఖాన్ను లేపేసేందుకు ప్లాన్ జరిగిందా? ఇటు మే 20న సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఛత్తీస్గఢ్కు చెందిన జితేంద్ర కుమార్ వెళ్ళడానికి కారణం ఏంటి? మే 21న సల్మాన్ ఇంట్లోకి దొంగచాటుగా ఇషా చబ్రా అనే మహిళ ఎందుకు ప్రవేశించే ప్రయత్నం చేసింది? అసలు ఇంతకీ ఎవరు ఈ జితేంద్ర కుమార్, ఎవరి ఇషా చబ్రా, వీళ్ళిద్దరూ ఎందుకు వెళ్లారు? సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేసిందా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్? వీళ్ళిద్దరూ కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో ఏమైనా లింకులు ఉన్నాయా? ఎందుకు సల్మాన్ ఖాన్ని చంపాలనే ప్రయత్నం జరిగింది అనే అంశానికి సంబంధించి పోలీసులు లోతైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇటు జితేంద్ర కుమార్ అలాగే ఇషా చబ్రా ఎవరు వీళ్ళిద్దరూ ఎందుకు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు, దొంగతనంగా వెళ్లే ప్రయత్నం జరిగిందంటూ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో, ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి? ప్రస్తుతానికి దొంగతనం కోణంలోనే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి బాంద్రాలోని హై ప్రొఫైల్ సొసైటీ ఉండేటువంటి గెలాక్సీ అపార్ట్మెంట్ లో ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆయన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. సో ఇది ఇప్పుడు 2 అటెంప్ట్స్ జరిగాయి. మంగళవారం నాడు ఒక అటెంప్ట్ జరిగింది ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఒక వ్యక్తి, అలాగే 21వ తేదీన అంటే బుధవారం రోజు 2వ అటెంప్ట్ జరిగిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జితేంద్ర కుమార్ సింగ్ మంగళవారం రోజు ఉదయం 9:45 ప్రాంతంలో ఛత్తీస్గఢ్ చెందిన జితేంద్ర కుమార్ సింగ్ చెప్తున్నారు. సో అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోకి వచ్చాడు. తాను అభిమాని అని చెప్పుకుంటూనే సల్మాన్ ఖాన్ కలవాలంటూ పట్టుబట్టిన పరిస్థితి. సో అక్కడ భద్రతా సిబ్బంది అప్పుడు నిరాకరించారు, కలవడం కుదరదు అంటూ చెప్పడంతో ఆ వ్యక్తి ఆయన ఫోన్ ను నేలపై కొట్టినట్టుగా తెలుస్తుంది కోపంతో. సో ఆ రకంగా ఆయన తిప్పి పంపారు. తర్వాత అదే రోజు మళ్ళీ సాయంత్రం 7:15కు మళ్ళొకసారి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఈసారి ఏం చేశారంటే ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వేరే వ్యక్తి చెందినటువంటి ఒక వాహనంలో లోపలికి దూరినట్టుగా తెలుస్తుంది గేట్ ప్రమిసెస్ లోకి. సో ఆ రకంగా ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. అప్పుడు గేట్ దిగ్గానే పరిగెత్తాడు. గేట్ దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. సో వెంటనే అతన్ని బాంద్రా పోలీసులకు అప్పగించారు. సో ఇన్వెస్టిగేషన్ టైంలో సల్మాన్ ఖాన్ కలవడానికి వచ్చాను అనుమతించకపోవడంతో
దాక్కునేందుకు ప్రయత్నించానంటూ పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు. సో అతనిపై కొన్ని బిఎన్ఎస్ కింద కొన్ని సెక్షన్లు నమోదు చేశారు. సో కానీ రామ్దాస్ ఇదేదో దాదాపుగా మనం చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించిన ఘటన బహుశా మనం రీకలెక్ట్ చేసుకోవచ్చేమో. అటువంటికి ఆ ఘటనకు కాస్త సిమిలారిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అక్కడ కూడా దొంగచాటుగా ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేశాడు, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు, బెదిరింపులకు దిగాడు, కత్తిపెట్టి బెదిరించాడు, దాడికి పాల్పడ్డాడు. సల్మాన్ ఖాన్కి సంబంధించిన సందర్భంలో మాట్లాడుకున్నాం. అఫ్కోర్స్ మన కామెంట్స్ కూడా కొంతమంది ఇదే అంశాన్ని ప్రస్తావించుకోవడం జరుగుతోంది. సో కాస్త సిమిలారిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోందా? డెఫినెట్ గా అంటే మనం జనవరి నెలలో జరిగిన ఈ సైఫ్ అలీ ఖాన్ ఘటనకు సంబంధించి కూడా మనం ఒకసారి చూసుకుంటే కనుక సైఫ్ అలీ ఖాన్ సేమ్ ఇదే తరహాలో అప్పుడు కూడా అటాక్ జరిగిన పరిస్థితి. అప్పుడు కూడా సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగి ఇంట్లోకి చొరబడ్డాడు ఏకంగా. తర్వాత ఆ వ్యక్తిపై అరెస్ట్ చేశారు. అతనిపై ఛార్జ్ షీట్ కూడా నమోదైన పరిస్థితి. ప్రస్తుతం అది ఇన్వెస్టిగేషన్. రైట్ మళ్ళీ మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సల్మాన్ ఖాన్కి సంబంధించి ప్రస్తుతం ఆ ఇద్దరు ఎవరు అంటే సల్మాన్ ఖాన్కి ప్రస్తుతం ఆయన్ని బెదిరింపులకు దిగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ సల్మాన్ ఖాన్ని చంపేస్తా ఉంటూ కొంతమంది బెదిరింపులు దిగిన సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఎవరు? మే 20న ఒకరు, మే 21న ఒకరు. అంటే కనీసం రోజుల వ్యవధి కాదు, ఇన్ఫ్యాక్ట్ గంటల వ్యవధిలోని ఆయన ఇంట్లోకి చొరపడే ప్రయత్నం చేశారు. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి వెళ్ళవలసిన అవసరం వాళ్ళకి ఉంది. ఒకవేళ అభిమానులు అయితే కనుక మాట్లాడే ప్రయత్నం చేస్తే సాధారణంగా చూస్తూ ఉంటాం, ఏ హీరోకైనా లేకపోతే హీరోయిన్కి అయినా వాళ్ళ ఇంటి ముందు నిల్చునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళని చూసే ప్రయత్నం చేస్తుంటారు, లేకపోతే వాళ్ళని కలిసేంత వరకు అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడము, లేకపోతే వాళ్ళని కలిసేందుకు తాపత్రయపడము, ప్రయత్నాలు చేయడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఇంట్లో దొంగచాటుగా వెళ్ళే ప్రయత్నం ఎందుకు జరిగింది? మరి ముఖ్యంగా జితేంద్ర కుమార్ అనే వ్యక్తి ఇటు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం చెప్పుకొచ్చాడంటే, తనని కలవడానికి వచ్చాను, సల్మాన్ ఖాన్ని కలవడానికి మాత్రమే వచ్చాను తప్ప బియాండ్ దట్ ఇంకేం కాదు అనేది సల్మాన్ ఖాన్కి సంబంధించిన కేసులో ఇటు జితేంద్ర కుమార్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. మరి ఈ ఇషా చబ్రా అనే మహిళ ఎవరు? ఇషా చబ్రా అలాగే జితేంద్ర కుమార్ వీళ్ళిద్దరికీ ఏమైనా లింక్ ఉందా? అసలు వీళ్ళిద్దరూ బ్యాక్ టు బ్యాక్ మే 20వ తేదీన ఒకరు, మే 21న ఇంకొకరు, ఇలా బ్యాక్ టు బ్యాక్ రావడం కారణం ఏంటి? ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? మరి ముఖ్యంగా మీకు గుర్తుంటే సల్మాన్ ఖాన్ కేసులో కూడా ఇటువంటి అంశమే. సల్మాన్ ఖాన్ గురించి రాలేదు, వేరే వాళ్ళ ఇల్లు అనుకొని సల్మాన్ ఖాన్ ఇంట్లోకి వెళ్ళాడు, ఈ చర్చ జరిగింది. దీనికి కూడా పూర్తిగా కుట్టిపారేసిన సందర్భాలు లేవు. ఆ కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సినారీ కూడా దాదాపుగా దానికి ఎందుకో సిమిలారిటీస్ కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఒకసారి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, సల్మాన్ ఖాన్ని చంపాలని చూస్తోంది ఎవరు? ఇది సల్మాన్ ఖాన్ని చంపేసేందుకు కుట్ర జరుగుతోందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వరుస ఘటనలు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కుటుంబాన్ని ఆందోళన గురి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా సల్మాన్ ఖాన్కి సంబంధించి ఏం జరుగుతోందంటూ కూడా కాస్త ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి, అభిమానుల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ముంబైలోని సల్మాన్ ఖాన్కి సంబంధించిన ఇంట్లో, ఇన్ఫ్యాక్ట్ అపార్ట్మెంట్లోకి వీళ్ళిద్దరూ దొంగచాటుగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతోందా? 2 రోజుల్లో సల్మాన్ ఇంట్లోకి ఇద్దరు దుండగులు వెళ్ళడం దేనికి సంకేతం? ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్లోకి సెక్యూరిటీ కళ్ళు గప్పి ప్రవేశించారు ఇద్దరు దుండగులు. మే 20న సల్మాన్ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది.